నా మ్యారేజ్ అయితేనే తన మ్యారేజ్ అవుతుందని చెప్పి ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. బట్ మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇంత పెద్ద ఫ్యామిలీ అయ్యుండి ఇద్దరి పిల్లలకి లవ్ మ్యారేజ్ ఎలా చేయాలి అంటున్నారు. 2 years బ్యాక్ అయితే మా నాన్న ఒప్పుకున్నారు, నేను లవ్ చేసిన అబ్బాయితోనే నాకు పెళ్లి చేస్తానని. ఈ మాట ఇవ్వక ముందు మా నాన్న అబ్బాయిని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడు. అప్పటి నుంచి ఈ అబ్బాయి బూతులు మాట్లాడడం స్టార్ట్ చేశారు. మా నాన్నగారిని కూడా తిట్టేవారు. ఈ టార్చర్ భరించలేక వరకు వెళ్ళా. బట్ దేవుడు కూడా నన్ను కనికరించలేదు. టార్చర్ భరించమని చెప్పి రాసిపెట్టి ఉంది అనుకుంటా. ఈ మధ్యలోనే నాకు మా అమ్మకి గొడవ జరిగింది నా పెళ్లి గురించి. నువ్వు ఏం చేసినా కానీ నేను ఈ పెళ్లి చేయను అని మా అమ్మ అంటే, ఇదొక్కటే ఒప్పుకో, ఇంకా నేను నిన్నేమి అడగను అని నేను ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. మా డాడీ ఏమో ఈ నవంబర్ లో మాట్లాడతా అన్నారు. బట్ ఇంకా మాట్లాడలేదు. నాకేమో ఈ అబ్బాయి చాలా టార్చర్ చేస్తున్నాడు, నేను ఇంట్లో అడగట్లేదు, వేరే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అనుకొని. నాకు మా ఇంట్లో అయితే వేరే మ్యాచెస్ ఏమీ చూడట్లేదు. ఒకవేళ చూడడానికి ట్రై చేసినా మా ఇద్దరిని ఎవ్వరు వేరు చేయలేరు అని ఎంత తనకి చెప్పినా కానీ తను నమ్మడమే లేదు. వచ్చేయమని చెప్తున్నారు. అసలు నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏమైనా సజెషన్ ఇవ్వండి ప్లీజ్ అని మన సబ్స్క్రైబర్ మనతో షేర్ చేసుకున్నారు.